హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రము డైరీ రాస్తూ ఉంటాడు. ఇంకా రాధ మీద ఉన్న ప్రేమని డైరీలో రాస్తూ ఉంటాడు. రాధ, నేను నిన్ను చిట్టి అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను. అది కూడా చిట్టి మీద ఉన్న ప్రేమతో నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను. కొన్ని రోజులు టైం దొరుకుతుందని, ఆ లోపు చిట్టి దొరికేస్తుందనేసి అనుకున్నాను. అందుకనే నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ అదేంటో అనుకోకుండా నువ్వు నా మీద చూపిస్తున్న శ్రద్ధ, నా మీద చూపిస్తున్న ప్రేమ, అవన్నీ చూస్తూ ఉంటే నాకు కూడా అనుకోకుండా నీ మీద ప్రేమ మొదలయ్యింది. కానీ ఆ విషయం నీతో చెప్పాలి అనుకుంటే అసలు చెప్పలేకపోతున్నాను. ఎదురు పడి నీకు చెప్పలేకపోతున్నాను. నేను ఒకప్పుడు చిట్టి మీద ఉన్న ప్రేమని, నీ మీద ప్రేమ లేక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు చిట్టి వచ్చాక కూడా చిట్టి మీద ప్రేమ కలగడం లేదు. ఇంకా అదేంటో నువ్వంటేనే ప్రేమ కలుగుతూ ఉంది. నువ్వు మాట్లాడకపోయినా, నువ్వు చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది గొడవలాగా అనిపించడం లేదు. సరదాగా నువ్వు అలా గొడవ పడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ముచ్చట్లు పెడుతూ ఉంటే అసలు టైమే సరిపోదు. అలాగే నువ్వు మాట్లాడుతూ ఉంటే అసలు నిన్ను అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నీ కళ్ళలోకి అలాగే చూడాలి అనిపిస్తుంది. నువ్వు నా భార్యగా రావడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నాకు భార్యగా దొరికావు. నేను నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావడం నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో. అలా ఇలాంటి భార్యని నేను దక్కించుకున్నాను అనేసి ఇంకా అందులో మొత్తం రాధ మీద ఉన్న ప్రేమని రాస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా రాధ రావడం జరుగుతుంది. రాధను చూసి, అమ్మో, ఇప్పుడు ఈ డైరీ చదివేసిందంటే నాకు ఇంకా తన మీద ఉన్న ప్రేమ తెలిసిపోతుంది. కొన్ని రోజులు ఎలాగైనా సరే తన మీద ప్రేమ లేనట్టుగానే నటిస్తూ ఉండాలి అనేసి ఇంకా ఆ డైరీని ఎక్కడ పెట్టాలి అనేసి ఇంకా అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా విక్రమ్ చేతిలో ఉన్న డైరీని చూసిన రాధ, ఏంటి విక్రమ్ గారు, ఏంటండి అది, చూపియండి, ఒకసారి చూపియండి, ఏం రాస్తున్నారు, డైరీలో ఏదో రాస్తున్నారు, నా గురించే కదా అనేసి అంటే, అదేంటి రాధకి నేను ఇలా రాయడం కూడా తనకి తెలిసిపోతుందా, నా మనసులో ఏముందో తనకి తెలిసిపోతుందా, అలా ఇలా తెలుస్తుంది అనేసి విక్రమ్ కృష్ణ అనుకుంటాడు. ఇంకా అప్పుడే రాధ, చెప్పండి, నా గురించే కదా మీరు రాస్తున్నారు అనేసి అంటే, అలా అంటావేంటి, నీ గురించి ఏముందని రాయడానికి అంటే, మీరు నన్ను ఇంకా ప్రేమిస్తున్నారు కదా అందుకే రాస్తున్నారు కదా అంటే, ఏంటి పిచ్చి పట్టిందా, నేను నీ మీద ప్రేమ ఏంటి, నీ మీద నేను ప్రేమ చూపించడం ఏంటి, నేను చిట్టిని తప్పించి ఇంకెవరిని ప్రేమించను, చిట్టిని మాత్రమే నా భార్యగా అనుకుంటాను, ఇంకా మరొకరికి స్థానం లేదు, అయినా నువ్వు అగ్రిమెంట్ భార్యగా అని చెప్తూనే ఉన్నాను కదా, నీ మీద ప్రేమ నాకేంటి, నాకెలా మొదలవుతుంది అనేసి విక్రమ్ కృష్ణ అంటాడు. అయితే మళ్ళీ చూపించండి అంటే, మీ చిట్టి గురించి రాస్తున్నారా అనేసి రాధ అంటుంది. అది అంటే, అయితే చిట్టి గురించి రాసినప్పుడు నాకు చూపించడానికి మీకేంటి భయం, చూపించండి, ఇలా చూపించండి అనేసి అంటే, నేను ఇప్పుడు చూపించాను, తర్వాత చూపిస్తానులే అనేసి విక్రమ్ కృష్ణ అంటాడు. లేదు, ఇప్పుడే చూపించాలి అనేసి రాధ అంటుంది. లేదు అంటున్నానా, తర్వాత చూపిస్తాను అంటున్నానా అనేసి విక్రమ్ కృష్ణ అంటాడు. దాంతో కాస్త కాఫీ తీసుకురాపో అనేసి ఇంకా రాధతో చెప్తే, ఇంకా సరే అనేసి కాఫీ తీసుకొని వచ్చేలోపు విక్రమ్ కృష్ణ దాన్ని దాచేస్తాడు. ఇంకా సరే అనేసి రాధ కాఫీ తీసుకొని వచ్చి, తీసుకోండి అనేసి అంటే, ఇంకా తీసుకొని తాగుతూ ఉంటే, ఎక్కడ పెట్టారు అనేసి అంటే, ఇంకా ఎక్కడో దగ్గర దాచానులే అనేసి విక్రమ్ కృష్ణ అంటే, నేను చూడలేనన్న అనుకున్నారా, నేను అది ఎక్కడ పెట్టారో నేను వెతుకుతాను అనేసి రాధ అంటుంది. నీకు అది దొరకదు కదా అనేసి ఇంకా కాఫీ తాగేసి విక్రమ్ కృష్ణ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా స్నానానికి అంటూ వెళ్తాడు. ఇంకా రాధ, ఈ డైరీని ఎక్కడ పెట్టాడు, అసలు అందులో ఏం రాసి ఉంటాడు, నా గురించి రాశాడా లేకపోతే చిట్టి గురించి రాశాడా అనేసి, లేదు, ఆ డైరీ చూస్తే కానీ ఈ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది, తల బద్దలయ్యేలాగా ఉంది, తలనొప్పి వచ్చేలాగుంది, అసలు ఏం రాశాడో తెలుసుకోవాలి, ఎక్కడ పెట్టాడు ఈ మనిషి అనేసి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇంకా ఒక ర్యాక్లో విక్రమ్ కృష్ణ డైరీని దాచడం
జరుగుతుంది. ఇంకా డైరీ దొరికేసింది అనేసి ఆ డైరీని తీసుకొని ఏం రాసి ఉంటాడు, నా గురించా చిట్టి గురించా అనేసి ఇంకా ఓపెన్ చేస్తేనే కదా తెలిసేది అనేసి ఓపెన్ చేసి చూస్తుంది. అందులో రాధ మీద ఉన్న ప్రేమని ఇంకా విక్రమ్ కృష్ణ రాయడం చూసి ఒక్కసారిగా అలా చదివేసి రాధ చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటుంది. అంటే విక్రమ్ కృష్ణ గారి మనసులో నేనున్నానన్నమాట. ఇన్ని రోజులు నేను అపార్థం చేసుకున్నానా, చిట్టిని ప్రేమిస్తున్నాడు, చిట్టియే తన సర్వస్వం అనుకున్న వ్యక్తి ఇంకా ఇప్పుడు నా మీద ప్రేమ మొదలయ్యిందా అంటే ఈ విషయాన్ని నాతో డైరెక్ట్గా చెప్పడానికి భయపడుతున్నాడా, అందుకే కొన్ని రోజులు నాతో ఆట పట్టిస్తాడా. సరే సరే ఇప్పుడు తెలిసిపోయింది కదా విక్రమ్ కృష్ణ మనసులో నేనున్నానని. ఇక నుండి విక్రమ్ కృష్ణ గారు నన్ను ఆట పట్టించడం కాదు, ఇక నుండి నేను తనని ఆట పట్టిస్తాను, ఈ విషయం నాకు తెలిసింది కదా ఇంకా అనేసి ఇంకా ఆ డైరీ ఇంకా విక్రమ్ కృష్ణ వచ్చేలోపు తీసి తాపెట్టేస్తుంది. దాంతో ఇంకా ఏం చేస్తున్నావు అనేసి ఇంకా బాత్రూంలో నుండి వచ్చిన విక్రమ్ కృష్ణ ఏమీ లేదు, ఇదిగోండి మీకు ఈ డ్రెస్ తీశాను అనేసి అంటుంది. దాంతో నాకు అవి వద్దు, ఆ కలర్ నాకు నచ్చదు కదా, నేను వేరే తీసుకుంటానులే అనేసి విక్రమ్ కృష్ణ అంటాడు. ఇంకా అప్పుడే రాధా ఏంటి బావా అలా అంటావేంటి బావా, నేను ఇచ్చింది వేసుకోవా బావా అనేసి అంటుంది. ఒక్కసారిగా విక్రమ్ కృష్ణ ఇంకా రాధా వైపు చూసి ఏంటి ఏమని పిలిచావు అనేసి అంటే అదే బావా నేను ఇచ్చిన డ్రెస్ వేసుకోవా అనేసి అంటుంది. దాంతో ఏంటి బావా అంటున్నావేంటి, అసలు నువ్వేమన్నా నా మరదలవా, నేనేమన్నా నీ బావనా, అలా పిలుస్తున్నావేంటి అనేసి విక్రమ్ కృష్ణ అంటాడు. అదేంటి బావా అలా అంటావేంటి బావా, నేను నిన్ను బావా అని పిలుస్తూ ఉంటే నువ్వు కోపం వస్తుందా బావా అనేసి అంటుంది. ఏ రాధా అలా పిలవద్దని చెప్తున్నాను కదా అనేసి విక్రమ్ కృష్ణ అంటే అది కాదండి నేను పిలుస్తుంది మీ చిట్టిలాగా అనేసి అంటే విక్రమ్ కృష్ణ ఏంటి ఏమంటున్నావు అనేసి అంటే అదే మీ చిట్టి ఇలాగే కదా పిలుస్తుంది బావా, నేను ఇచ్చింది వేసుకోవా బావా అనేసి అంటుంది కదా, అందుకనే చిట్టిలాగా మిమిక్రీ చేస్తూ ఉన్నాను, ఇంకా ఒకవేళ నా ప్లేస్లో చిట్టి ఉంటే ఇలాగే అడిగేది కదా అనేసి రాధ అంటుంది. అయితే చిట్టి పిలిచేది వేరు, నువ్వు పిలిచేది వేరు, నువ్వు అలా పిలవకు అనేసి విక్రమ్ కృష్ణ అంటే ఇంకా సరే అనేసి నవ్వుతూ ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా విక్రమ్ కృష్ణ ఏమో అదేంటో చిట్టి పిలుస్తేనేమో ఏదోలా ఉంటుంది, రాధ అలా పిలుస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా అదేంటో తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంది అనేసి విక్రమ్ కృష్ణ అనుకుంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.